నా పేరు చంద్రశేఖర్. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నుండి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనందరం ముఖ్యంగా కలుసుకోవడానికి కారణం ఎక్మో అనే ఒక పరికరం గురించి, దాని విధానాల గురించి చెప్పడానికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ డైల్ కన్సల్టెంట్గా క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ వి రవిశంకర్ గారు వచ్చున్నారు. వారి మాటల్లో దాని గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రవిశంకర్. నేను సీనియర్ లీడ్ కన్సల్టెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలుసుకున్నాము అంటే ఎక్మో అనే దాని గురించి అవగాహన అనేది చెప్పడానికి కలుసుకున్నాము. ఒకటి ఏంటంటే ఎక్మో అనేది ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటాము. అది బేసిక్గా మనకు వెంటిలేటర్ వరకే చాలామందికి అవగాహన ఉంటుంది. వెంటిలేటర్ మీద కూడా మనం సపోర్ట్ చేయలేని పక్షంలో వెంటిలేటర్ పైన మనం కిడ్నీలు కానీ గుండెని కానీ సపోర్ట్ చేసే పరికరాన్ని ఎక్మో సపోర్ట్ అంటాం. ఇందులో ఏంటంటే మనం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే చాలామంది వెంటిలేటర్ పెట్టాము, వెంటిలేటర్ తర్వాత మనం ఏం చేయలేమంటే అక్కడ ఆగిపోతాం. కానీ అలా లేదు. ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది. అందులో మన భారతదేశం ఇంకా ముందుగా వేగంగా వెళ్తుంది. అందులో మనం యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అనేది ఎల్సో ఎక్స్ట్రా కార్పొరేట్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెంటర్స్ని గుర్తించే భాగంలో మనము భారతదేశంలో ఓన్లీ సెంటర్ ప్లాటినం సర్టిఫైడ్ సెంటర్. అంటే ఏంటంటే మనం ఎన్ని చేస్తున్నాము, ఎంత అవుట్కమ్ ఉంది, ఎంతమంది బ్రతికి బయటకు వెళ్తున్నారనే డేటా ద్వారా మనకి ఇచ్చే ఒక గుర్తింపు. ఈ గుర్తింపు అనేది ప్లాటినం సర్టిఫికేషన్ అనేది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ మనకి ఇక్కడ. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఏదైనా ప్రాబ్లంతో ఊపిరితిత్తులు కానీ గుండె కానీ పని చేయనప్పుడు మనం ఎక్మో అనేది పెడతాము. ఊపిరితిత్తులు పని చేయనప్పుడు వీవీ ఎక్మో అంటాము, వీనో వీనస్ ఎక్మో. గుండె సరిగ్గా పనిచే పంపింగ్ తగ్గిపోయినప్పుడు వీనో ఆర్టియల్ ఎక్మో అనే ద్వారా మనం ఇది సపోర్ట్ చేస్తాం. అయితే ఇది ఇక్కడ పెట్టచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్ మనకి. ఎస్, పెట్టచ్చు. మనం దాని ఉదాహరణగా భీమవరంలో గడిచిన కొన్ని నెలల క్రితం ఒక పేషెంట్ మనకి హైదరాబాద్కి కాల్ చేశారు. ఇక్కడ చాలా క్రిటికల్గా ఉన్నారు, మనం ఇక్కడ సపోర్ట్ చేయలేకపోతున్నామంటే మనము దాదాపు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎయిర్ అంబులెన్స్ సేవల ద్వారా మనం విజయవాడ ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి ఇక్కడికి వచ్చి మనం భీమవరం వెళ్ళి భీమవరంలో మనము ఎక్మో ఇనిషియేషన్ అనేది అదే హాస్పిటల్లో చేసి మనం ఇక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి తీసుకెళ్ళి అక్కడ మనం జాగ్రత్తగా మేనేజ్ చేయడం వల్ల ఈ పేషెంట్ని కాపాడగలిగాం. ఈరోజు ఆ పేషెంట్ తిరిగి మామూలు నార్మల్ వ్యక్తిగా జీవించగలుగుతున్నారంటే కేవలం ఈ సర్వీసెస్ అందుబాటులో ఉంటాం కాబట్టి. సో మనము ఇలాంటి రోడ్ ద్వారా కానీ లేదా ఫ్లైట్ ద్వారా ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా కానీ ఎక్కడున్నా మన భారతదేశంలో కానివ్వండి లేదా వేరే దేశాల నుంచి కూడా పేషెంట్ రిట్రీవ్ చేసుకుని వచ్చి మనం ఇక్కడ మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇదే భాగంగా ట్రాన్స్ప్లాంట్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ అంటాం. అంటే ఏంటంటే అవయవ మార్పిడి, కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, మనం మెయిన్గా ఇక్కడ మాట్లాడుకునేది ఊపిరితిత్తులు కానీ హార్ట్ కానీ మార్పిడి జరిగినప్పుడు ఇలాంటి ఎక్మో ప్రక్రియ ద్వారానే మనం చేస్తాం. ఇలాంటి సర్వీసెస్ మనం ఐసీయూ కానీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాం కాబట్టి మనం ఈ రోజు నాడు ఈ అవయవ మార్పిడి అనేది చేయగలుగుతున్నాం. అండ్ మనం కామన్గా వినేది ఏంటంటే రూరల్ సైడ్ కూడా అంతా కూడా పారాక్వెట్ అనే పాయిజన్ ఉంది. రీసెంట్గా న్యూస్ కూడా అదే బ్యాన్ అయిందని. కానీ ఇప్పటికీ కూడా అది అగ్రికల్చరల్ సైడ్ ఉన్న ప్రదేశాల్లో బాగా వాడుతూ ఉంటారు. సో జనరల్గా ఏం చెప్తారంటే అది తీసుకున్న వాళ్ళు సర్వైవ్ అవ్వరు, 100% చనిపోతారు. అలాంటిది ప్రపంచంలో మనం పీడియాట్రిక్ అంటే చిన్న వయసులో ప్రపంచంలో మనము ట్రాన్స్ప్లాంట్ చేసిన ఫస్ట్ పేషెంట్ మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేశాం. ఇది రికార్డ్, ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మనం చేసి ఈరోజు ఆ బాబు హెల్తీగా ఉన్నాడు అంటే కనుక ఇది ఎక్మో పెట్టుకోవడము, ట్రాన్స్ప్లాంట్ చేయడం, మళ్ళీ నార్మల్ లైఫ్ తీసుకురావడం. అలాంటిది ఇలాంటి సర్వీసెస్ మనం ఇవి ప్రొవైడ్ చేయగలుగుతున్నామంటే మనకున్న సపోర్ట్ కానివ్వండి, అవైలబిలిటీ కానివ్వండి, 24/7 మనం అవైలబుల్ ఉంటాము. అండ్ ఎప్పుడు అవసరమైనా కానీ మనం అక్కడికి వచ్చి ఇనిషియేట్ చేసి చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మనం ఆ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం కాబట్టి చేయగలుగుతున్నాం. ఇది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వాడారు కదా మీరు. అంటే ఈ ఎక్మో అనేది ఫేమస్ అయింది కూడా బాలసుబ్రహ్మణ్యం కానీ, మీరు జయలలిత గారికి కూడా ఎక్మో పెట్టారు కోవిడ్ టైంలో. సో ఇది యాక్చువల్లీ స్వైన్ ఫ్లూ టైంలో బాగా పాపులర్ అయింది కానీ బట్ ఫిల్మ్ పర్సనాలిటీస్కి పెట్టేటప్పటికి ఏమైందంటే న్యూస్ అయిపోయింది ఆబ్వియస్లీ. సో
సో ఆ టైంలో మనకి అది అవైలబిలిటీ కూడా తెలిసింది, అవగాహన ప్రజల్లో ఎక్కువ తెలిసింది. మీరు హైదరాబాద్ రాలేదండి. అప్పటికి మనకి ఎక్మో మిషన్స్ ఉన్నా మనం ఆ టైంలో యశోద హాస్పిటల్స్లో సుమారు 100 ఎక్మో పేషెంట్ నడుస్తూ ఉండేది. మనకి హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఈరోజు ఇన్ని చేయగలుగుతాం. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఇది ప్రజలకు చాలామంది తెలియదు, అంటే ఇలాంటిది ఒకటి ఉంది, ఇది చెయ్యొచ్చు, ఇది చేస్తే రివర్సబిలిటీ అనేది ఉంది, మనం కాపాడగలుగుతాం అనేది. అప్పుడు ఇదే పేషెంట్ని మనం అదే సెంటర్లో అక్కడ వదిలేసి ఉంటే కనుక ఈ పాటికి మనకి ఏముండదు.